హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ఇంకా విశిష్టత ఉంటుంది. ఏకాదశి మహత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఆగస్టు 9వ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన కామిక ఏకాదశి వచ్చింది. ఈ కామిక ఏకాదశి పూజా విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీకు మీ కుటుంబ సభ్యులకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజున భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. పూజ చేసే గృహిణులు ఉదయమే తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటి సింహద్వార గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టి ఇంటి ముందు శుభప్రదంగా ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. విశేషంగా ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్య గమనిక: ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి పూజ చేసేవారు ఒకరోజు ముందుగానే తులసి మాలను లేదా తులసి ఆకులను కోసి సిద్ధం చేసి పెట్టుకోండి. మీ పూజ గదిలోని వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని గులాబీ పూలతో కానీ చామంతి పూలతో కానీ విశేషంగా అలంకరించుకోండి. ఏకాదశి పూజలో స్వామివారిని ఎంత బాగా అలంకరిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది. పూజలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేయండి. మాల అందుబాటులో లేకపోతే కొన్ని తులసి దళాలనైనా ఉంచి పూజించవచ్చు. విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన వాటిలో పిండి దీపాలు ఒకటి. ఏకాదశి రోజున పిండి ప్రమిదలు వెలిగిస్తే స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి. పూజ గదిలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు 3 పిండి దీపాలను ఉంచాలి. పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో ప్రమిదలో 7 వత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. ఈ కామిక ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా పూజ గదిలో ఈ పిండి దీపాలు వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. నైవేద్యం: ఏకాదశి పూజలో బెల్లంతో చేసిన పరమాన్నం లేదా అరటి పండ్లను నివేదించండి. ప్రతి ఏకాదశికి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం చేసి సమర్పిస్తే స్వామివారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. విపరీతమైన అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు పూజ సమయంలో ఒక ఎర్రటి వస్త్రంలో 3 గుప్పిళ్ల బియ్యం పోసి మూట కట్టాలి. ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించి ఆ బియ్యం మూటను మీ బీరువాలో ఉంచుకోండి. ఈ పరిహారం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభించి ఆదాయం పెరుగుతుంది. అప్పులు క్రమంగా తీరిపోతాయి. ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో తులసి ఆకులు వేసి తులసి తీర్థాన్ని సిద్ధం చేసుకోండి. పూజా సమయంలో గోవిందనామాలు చదువుతూ స్వామిని పూజించండి. గోవిందనామాలు రానివారు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపిస్తూ పూజ చేయవచ్చు. పూజ పూర్తయ్యాక హారతి ఇచ్చి స్వామివారికి నమస్కరించుకొని తులసి తీర్థాన్ని స్వీకరించి పూజ ముగించాలి. మనం తెలియక చేసిన పాపాల వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. సకల పాప విముక్తికి కామిక ఏకాదశి ఉపవాసం ఎంతో శ్రేష్టం. ఈ రోజున ఉపవాసం ఉండేవారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది, మోక్షం లభిస్తుంది. ఏకాదశి నాడు, ముఖ్యంగా ఆదివారం రోజున వచ్చే ఏకాదశి అత్యంత పవిత్రమైనది. శాస్త్రాల ప్రకారం మరియు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశి నాడు మాంసాహారం తినడానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. ఈ రోజున మనసు, శరీరం పవిత్రంగా ఉండడానికి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలని లేదా ఉపవాసం ఉండాలని శాస్త్రం చెప్తోంది. ఏకాదశి రోజున మీ ఇంట్లో నాన్ వెజ్ వండడం కానీ బయట నుండి తెచ్చుకోవడం కానీ చేయకూడదు. ఇంట్లో ఇతరులు తిన్నా కూడా పూజా ఫలం లభించదు. ఏకాదశికి ముందు రోజైన శనివారం రాత్రి నుండే నాన్ వెజ్ తీసుకోకపోవడం చాలా మంచిది. ఆదివారం రోజంతా నాన్ వెజ్కు దూరంగా ఉండి సోమవారం ఉదయం ద్వాదశి రోజు విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి పారణ చేసిన తర్వాతే సాధారణ ఆహారం తీసుకోవాలి. ఆదివారం ఏకాదశి నాడు పాటించవలసిన ఇతర ముఖ్య నియమాలు: ఉల్లి వెల్లుల్లి నిషేధం. నాన్ వెజ్ మాత్రమే కాకుండా ఏకాదశి రోజు వండే శాకాహారంలో కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి ఉపయోగించకూడదు. బియ్యం, అన్నం తినకూడదు. ఏకాదశి రోజున అన్నం తినడం నిషేధం. విష్ణుమూర్తి ఆరాధనలో బియ్యానికి ఏకాదశి నాడు దూరంగా ఉండాలి. పండ్లు, పాలు, టిఫిన్, గోధుమ రవ్వ ఉప్మా వంటివి తీసుకోవచ్చు. ఈ రోజు ఏదైనా శుభకార్యం లేదా మంచి పని ప్రారంభిస్తే అది విజయవంతంగా పూర్తవుతుంది. ఈ రోజున తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి నీళ్లు పోసి 5 ప్రదక్షిణలు చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
త్రిమూర్తులు కొలువైన రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. ఎలాంటి పూజలు చేయలేని వారు కనీసం విష్ణు సహస్రనామ పారాయణం చేసిన విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఏకాదశి నాడు పేదలకు చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. 7 తరాల ఐశ్వర్యం చేకూరుతుంది. ఈ విధంగా కామికా ఏకాదశి పూజను నిష్ఠతో చేసుకుని లక్ష్మీనారాయణుల కృపాకటాక్షాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.